శశాంక్, శశాంక్, ఏం చేస్తున్నావు? ఎక్కడో నేర్చుకుంటున్నాను, సంఖ్యలతో ఆడుకుంటున్నాను. మల్టిప్లికేషన్ రా, నంబర్స్ రా. నేను ఈ రోజు నంబర్స్ 1 నుండి 12 వరకు ఒక్క సర్కిల్లో చూశాను. ఇంకా 3 ముళ్ళులను ఈ నంబర్స్ చుట్టూ పరిగెత్తడం చూశాను. Hickory dickory dock, hickory dickory dock, the mouse ran out the clock, the clock struck 1, the mouse ran down. Hickory dickory dock, hickory dickory dock. నంబర్స్ ఎక్కడ జత నాకు చూపిస్తావా? ఇలా రా. టిక్ 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 శబ్దం వినిపిస్తుందా? జతన్ ఎవరు ఇంత సంతోషంగా ఈ నంబర్స్ చుట్టూ తిరుగుతున్నారు? మేమెవరో మీకు తెలీదా? అది ఫీలే. ఓకే, ఎనీవే, నేను క్లాక్ని, తెలుగులో నన్ను గడియారం అంటారు. మేమందరికీ సమయాన్ని చూపిస్తాం. ఇది మా కుటుంబం. ప్రొద్దున రాత్రి ఎండ వాన అనే తేడా లేకుండా మా పని చేస్తూనే ఉంటాం. పిల్లలు, మరి మీ పరిచయం? నా పేరు సెకండ్స్, తెలుగులో నన్ను క్షణం అంటారు. నా పేరు మినిట్స్, తెలుగులో నన్ను నిమిషము అంటారు. నా పేరు అవర్స్, తెలుగులో నన్ను గంటలు అంటారు. మీరు ముగ్గురు వేరు వేరుగా ఉన్నారు. డిఫరెంట్ హైట్స్ లో. మీరు ఎప్పుడు ఒకే వేగముతో కదులుతారా? కాదు, మేము ఎవరి వారి స్వంత వేగంతో కదులుతాము. మా ముగ్గురిలో నేను పెద్దవాడిని, పొడగైన వాడిని. నేను సెకండ్స్ ని చూపుతాను. నేను ఎప్పటికీ పరిగెత్తుతూనే ఉంటాను. నేను ఒక కంప్లీట్ సర్కిల్ చుట్టి వస్తే మా మినిట్స్ తమ్ముడు తిరుగుతారు. నేను రెండవ వాడిని, నేను మినిట్స్ ని చూపుతాను. నేను మా అన్నంత చురుకు కాదు, కానీ మా తమ్ముడు కన్నా ఫాస్టే. నేను ఒక్క కంప్లీట్ సర్కిల్ చుట్టి వస్తే గాని మా అవర్స్ తమ్ముడు కదలడు. నేను మా అందరిలో చిన్న, నేను అవర్స్ ని చూపుతాను. నేను మెల్లగా తిరుగుతాను. క్షణం, నీవు అందరికన్నా ఫాస్ట్ గా పరిగెత్తుచున్నావు. నీవు ఏమైనా స్పెషలా, ముఖ్యమా? లేదు లేదు, నేను బాగా పరిగెత్తుతాను, కానీ మా తమ్ముళ్ళు చాలా ముఖ్యమే. అయ్యో, మీకు తెలీదా? మీరు 2 నిమిషాలు పరీక్షకు ఆలస్యం అయితే ఏమవుతుంది? ఎగ్జామ్ హాల్ కి రానివ్వరు, నిన్ను పరీక్ష రాయనివ్వరు. నేను ముఖ్యమే, నేను ముఖ్యమే. మీరు ఒక్క గంట బడికి లేకపోతే ఏమవుతుంది? ఆ రోజు అంత బడికి పోనాటే కదా, మీ హాజరు ఉండదు. యాక్షన్ వేస్తా. నేను ముఖ్యమే. ఒక క్షణం ఆలస్యం అయినా ఒలింపిక్స్ లో బంగారు పతకం రాదు. అవునవును పిల్లలు, సమయము చాలా విలువైంది. గడిచిన సమయాన్ని తిరుగు తీసుకురాలేము. కాలచక్రంలో నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరములు గడుస్తూనే ఉంటాయి. సమయాన్ని వృధా చేయదు. మీరు ప్రతిరోజు మీ యొక్క పనులకి అన్నిటికీ సరైన సమయాన్ని కేటాయించుకొని పూర్తి చేసుకోవాలి. సమయము భగవంతుని స్వరూపం, అందుకే సంవత్సరము అంటారు. భగవంతుని కాలరూపాయాన్ని కూడా కీర్తించారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చేసుకుంటారు కదా? మై గాడ్, టైం ఎంత విలువైంది. శశాంక్, టైం వేస్ట్ చేయొద్దు. పదా. చాలా బాగా చేశారు పిల్లలు. ఇప్పుడు మహేష్ గంపాల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పిల్లలందరికీ బహుమతులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.